రాహుల్ గాంధీ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో గంటకు పైగా ఆగిపోయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. జార్ఖండ్ ఎన్నికల చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డాలో ర్యాలీని ముగించుకుని రాహుల్ గాంధీ వేరే ప్రాంతానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఏటీసీ నుంచి అనుమతులు లభించకపోవడంతో దాదాపు గంటకు పైగా హెలికాప్టర్ నిలిచిపోయింది. దీంతో రాహుల్ గాంధీ షెడ్యూల్ కు ఆటంకం ఏర్పడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించాలని ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేశారని ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఆధారాలు లేకుండా కాంగ్రెస్ ఆరోపిస్తుందని, ఆ పార్టీకి ఇలాంటి ఆరోపణలు నిత్యకృత్యం అయిపోయాయని విమర్శలను తిప్పికొట్టింది. అసలు హెలికాప్టర్ ఆలస్యానికి కారణాలను మాత్రం అటు డీజీసీఏ గాని ఇటు స్థానిక అధికారులు గాని వెల్లడించలేదు. అనుమతులు రాకపోవడంతో హెలికాప్టర్లోనే రాహుల్ గాంధీ ఉండిపోయారు. నవంబర్ 13న తొలి విడత పోలింగ్ జరగ 20న మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో 2వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, జార్ఖండ్ మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఇటు ఏఐసిసి అగ్రనేతలంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా హెలికాప్టర్ లో సాంకేతిక కారణాలతో ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో గంట పైగా ఆగిపోయింది. దీంతో ఇటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ పరిణామం ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని కూడా దారితీసని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలు తొలి విడత ఎన్నికలు కూడా ముగిశాయి. ఈ నెల 20న కూడా మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో కూడా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి వీటిని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మేజర్ గా ఈ రెండిట్లో కూడా గెలవాలని కూడా ఆశిస్తుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అదేవిధంగా ఇటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారాన్ని కూడా జోరుగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు జార్ఖండ్ ఎన్నికల చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డాలో ర్యాలీని కూడా ముగించుకొని రాహుల్ గాంధీ వేరే ప్రాంతానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఏటీసీ నుంచి అనుమతి లభించకపోవడంతో దాదాపు గంట పైగా రాహుల్ గాంధీ హెలికాప్టర్ కూడా నిలిచిపోయింది. దీంతో రాహుల్ గాంధీ షెడ్యూల్ కూడా ఆటంకం ఏర్పడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలపై కూడా విమర్శలు కూడా గుప్పించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ఆటంకం కలిగించాలని ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా బీజేపీ నేతలు చేశారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ఆరోపణలు కూడా ఒకవైపు బీజేపీ కూడా తోసిపుస్తుంది. ఆధారం లేకుండా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ పార్టీ ఇలాంటి ఆరోపణలు నిత్యకృత్యం కూడా అలవాటు అయిపోయారని కూడా ఇటు బీజేపీ నేతలు కూడా విమర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు హెలికాప్టర్ ఆలస్యానికి కారణాలు మాత్రం అంటూ డీజీసీఏ గాని ఇటు స్థానిక అధికారులు గాని వెల్లడించలేదు. మరి ఇప్పటి వరకైతే మాత్రం ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ కూడా హెలికాప్టర్ లో వెళ్లాల్సిందే, కానీ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి కూడా అనుమతులు రాకపోవడంతోనే ఆయన ప్రచారం కూడా నిలిపేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై కూడా రైట్ అంటే సతీష్, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ ను ఆపివేశారు అంటే ఏటీసీ అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకు అంత గంట పాటు కూడా ఆయన హెలికాప్టర్ లోనే ఎందుకు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి కూడా ఇటు వాతావరణ అనుమతులు ఇవ్వాల్సిందే. అయితే సరైనటువంటి అనుకూల వాతావరణం లేకపోవడంతోనే ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కూడా అనుమతించకపోవడంతోనే రాహుల్ గాంధీ హెలికాప్టర్ గంట పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకుంది. ఈ సమయంలోనే కావాలనే రాహుల్ గాంధీ ప్రచారాన్ని కూడా అడ్డుకోవడంలో భాగంగానే ఈ రకంగా బీజేపీ నేతలు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు, తమ గెలుపుని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి దీన్ని ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఎందుకంటే సెంట్రల్ లో జనరల్ గా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్య ప్రధానమైన పోటీ ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలను కూడా రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాబట్టి ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు కూడా ప్రచారం జోరు కూడా పెంచారు. ఒకవైపు కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరోవైపు ఇటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారాన్ని కూడా జోరుగా కొనసాగిస్తున్న సమయంలో మరి ఈ చివరి నిమిషంలో ప్రచారంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ ఈ రకంగా హెలికాప్టర్ లోనే ఉండిపోవడం, ఏ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో గంట పైగా ఆగిపోయింది. కాబట్టి మరి దీనిపై ఈ యొక్క కుట్రకు బీజేపీ నేతలే కారణం అంటూ మరి రాహుల్ గాంధీ జోరును తట్టుకోలేకనే ఈ రకంగా కావాలని ఎలాంటి అనుమతి లేకుండా వెయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపై ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు నవంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగగా ఈ నెల 20న కూడా మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో 2వ విడత ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క 2వ విడత ఎన్నికలు కూడా సత్తా చాటలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ చాలా పరిచితమతగా తీసుకుంది. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కూడా మరి జార్ఖండ్ లో కూడా పాగా వేయాలడుగు చూస్తుంది. ఇటు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా చేజిక్కోవాలని చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రచారం కూడా జోరు పెంచారు. ఎందుకంటే ఈ యొక్క ఫలితాలు కూడా దేశంలో అప్పటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. మనం చూసాం. ఇటు మిత్రపక్షాలతో ఇటు బీజేపీ సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సెంట్రల్ లో వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికలను కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ చేసుకుని మరి ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలి, ఈసారి ఎలాగైనా అక్కడ జెండా ఎగిరేయాలని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు రాహుల్ గాంధీ కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికక్కడ. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సమర్పిస్తున్న నేపథ్యంలో మరో 5 రోజులు మాత్రమే ఎన్నికలు సమర్పిస్తున్న వేళ మరి రాహుల్ గాంధీ వేరే ప్రాంతానికి బయలుదేరుస్తున్నా మరి ఈ సమయంలోనే ఏటీఎస్ నుంచి ఎలాంటి అనుమతి లాగించకపోవడంతో దాదాపు గంట పైగా హెలికాప్టర్ నిలిచిపోయింది. మరి దీంతో రాహుల్ గాంధీ షెడ్యూల్లో కూడా ఆటంకం ఏర్పడింది. కాబట్టి మరి దీనికి ప్రధాన కారణం బీజేపీ నేతలు ఇటు కాంగ్రెస్ సంబంధించిన జోరు తట్టుకోలేకనే ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీని అడ్డుకునే ప్రయత్నం ఈ రకంగా చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి ధీటుగా ఇటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నేతలపై కూడా ఎదురుదాడి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి మేజర్ గా మాత్రం ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మరి ఎంతవరకు ఈ ఇష్యూ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ చేసిన ఆరోపణలు మాత్రం బీజేపీ తోసిపిచ్చింది. మరి ఆధారం లేకుండా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాబట్టి మరి ఈ రకమైనటువంటి వెదర్ ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ విధానంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తడంతోనే తాము అనుమతి ఇవ్వలేదని కూడా ఇప్పటికైతే కొంతవరకు అధికారులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై మరి ఇది ఏ రకమైన దారికి తీస్తుందో చర్చకు దారి తీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాహుల్ గాంధీ క్యూలో మాత్రం కొంతవరకు ఆటంకం ఏర్పడింది. మరి ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో మాత్రం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ 2 రాష్ట్రాలు కూడా పాగా వేయాలని భావిస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి మాత్రం కొంతవరకు ఆటంకం కలిగించింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రతిపక్షం మధ్య జోరుగా మాత్రం ప్రచారం అయితే జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరి ఈ రకంగా రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో ఈ రకంగా ఏ ట్రాఫికింగ్ కంట్రోల్ ఏటీసీ అనుమతి రాకపోవడంతో గంట పైగా వేయించారు. కాబట్టి మరి దీన్ని ప్రధానంగా అడ్డుకున్నారనే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.